శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో కంచి పరమాచార్య వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఆయన అనేక ఉపన్యాసాల్లో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాలు నిన్న ఒక వీడియో చేశాను, దాంట్లో చెప్పాను. ఇంకొన్ని ఇవాళ మిగిలిన ఉన్నాయి, అవి చూద్దాం. కంచి పరమాచార్య వారు అంటే నడిచే దేవుడు అని చెప్పుకున్నాం కదా. నిజంగా నడిచే దేవుడు ఆయన మహత్తరమైనటువంటి ఘట్టాలు అన్నీ కాదు. తెలుసుకోవాలంటే నడిచే దేవుడు అని ఒక పుస్తకం ఉంది, అది చదవలసిందే. ప్రతి వ్యక్తి కూడా నడిచే దేవుడు అనేటువంటి పుస్తకం చదివితే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. మనిషిని సంస్కరించే దిశగా ఉంటాయి. అంటే గ్రంథాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు ఉన్నాయి, అవి సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి సామాన్య వ్యక్తికి అర్థమయ్యేటువంటి పుస్తకం నడిచే దేవుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం. బహుశా ఈ శతాబ్దంలో నాకు తెలిసినంతవరకు ఈ శతాబ్దంలో అంతటి మహత్తరమైనటువంటి గ్రంథం ఇంకొకటి లేదు అని అనటానికి సంకోచించవలసినటువంటి అవసరం లేదు. ప్రతి మానవుడు కూడా ఈ పుస్తకం చదివి తీరవలసింది. మనిషిగా తయారవడానికి కావాల్సినటువంటి సంస్కరించబడటానికి ఈ పుస్తకంలో కావాల్సిన ప్రతి అక్షరంలోనూ మనకు దొరుకుతుంది, ప్రతి అక్షరంలోనూ మనకు లభిస్తుంది. సరే, ఆ పుస్తకం మార్కెట్లో ఉంది, అది ప్రతి వ్యక్తి కొనుక్కొని చూడవచ్చు. పోతే స్వామివారు దేశం అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు చూద్దాం. అందరిలోనూ ఈశ్వర పదార్థం. ప్రతి మానవుల్లో ఉండేటువంటి శక్తి ఈశ్వర పదార్థమే. భక్తులైనటువంటి వారు సకల మానవులు కూడా ఒక్క రీతిగానే భావించవలసి ఉంటుంది. ఈశ్వర పదార్థం మనిషికి ఒక రకంగా ఉండదు. ప్రతి మానవుల్లోనూ ఉండేది అదే ఈశ్వర పదార్థమే, అదొక చైతన్యం. కాబట్టి అది ప్రతి మానవుడు కూడా తెలుసుకుని తీరాలి. అట్లా నిజమైన ఆరాధన ఏమిటి, ఎవరిని ఆరాధించాలి, ఏ శక్తిని ఆరాధించాలి అంటే, నిజమైనటువంటి ఆరాధన స్వధర్మాన్ని పాటించడం, దానికి ఫలం ఈశ్వరునికి అర్పితం చేస్తే అదే నిజమైనటువంటి ఈశ్వరారాధన, అదే నిజమైనటువంటి ఆరాధన కూడా. కాబట్టి మనం ప్రత్యేకించి వేరే ఆరాధన ఏం అక్కర్లేదు. నిజమైనటువంటి ఆరాధన అంటే భక్తి. ఆ భక్తి మీరు ఎవరిని కొలుస్తారు, ఏమి కొలుస్తారు అనేది వేరే విషయం, అది ఎవరి ఇష్టానుసారం అది. కానీ అందులోనే ఈశ్వర పదార్థం కూడా ఉంది. మనం మంత్రాలు జపాలు చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తాం. అసలు అంగన్యాస కరన్యాసాలు దేనికి చేయాలి? మనిషి శరీరంలో ప్రతి అంగానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు, స్థిరమై ఉంటుంది అది. ఆ దైవం ఆధ్యాత్మికం. మనం ఎప్పుడైతే ఆ అవయవాలు ఉండే ప్రాణుల్ని స్పృశిస్తుండో అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు చైతన్యవంతమై మనకి శక్తినిస్తారు. అందుకే మంత్రజపం చేసేయడానికి ముందు వెనక కూడా అంగన్యాస కరన్యాసాలు చేయటం అనేది అత్యంత విశేషమైనటువంటిది. ఇక సత్కర్మ, మంచి కర్మ చేయాలి. ఎట్లా చేయాలి, అది ఎట్లా ఫలితం ఇస్తుంది? సత్కర్మ చేయడం అంటే ఏమి చేయాలి? ఏదైనా మానవుడికి తోచినటువంటి మంచి పని చేయడమే సత్కర్మ. దాన్ని మించింది లేదు.
అది మూఢభక్తి ద్వారా కూడా లభిస్తుంది. మూఢభక్తి అంటే చెట్టు, రాయి, రప్ప, పుట్ట, ఏదైనా సరే ఇది భగవంతుడు అని కొలిచేటటువంటి వాడికి జపదానాలు అనుష్ఠానాలతో పని ఉండదు. అదొక మూఢభక్తి అంతే. ఆ మూఢభక్తిలోనే దైవత్వం సిద్ధిస్తుంది, మోక్ష మార్గం కూడా లభిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు కంచి పరమాచార్య వారు చెప్పినటువంటి మాట. ఇవాళ మనం ఆపద్ధర్మం అనుకుంటున్నాం. సర్వకాల సర్వావస్థలు ఏందో ఆపద్ధర్మం పనికిరాదు. ఆపద్ధర్మం అనేది ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఆపద్ధర్మం, అంటే నిరంతరం ఆపద్ధర్మం కాదు. ఆపద్ధర్మం వచ్చినప్పుడు ఆపద్ధర్మాన్ని పాటించాలి. తదనంతరం మళ్ళీ ఏదైతే ధర్మం ఉందో, శాస్త్రం చెప్పినటువంటి ధర్మం, దాన్నే ఆ మానవుడు ఆచరించాలి. అంతేగాని ప్రతిసారి ఆపద్ధర్మం అంటూ ఆపద్ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ పోతే అసలు ధర్మమే కుంటుపడిపోతుంది. ధర్మం ఎప్పుడైతే కుంటుపడిందో వ్యవస్థలన్నీ కుంటుపడతాయి. మానవ సమాజం ఛిద్రమైపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి మానవ సమాజానికి మూలం ఏంటి? ధర్మం. ఆ ధర్మాచరణ ఎల్లప్పుడూ చేయవలసింది. ఆపద్ధర్మం అనేది తాత్కాలికం, అది అంతవరకే. అట్లాగే సకాలంలో సత్కర్మలు చేయటం, అది అకర్మణకు నైష్కర్మ్యానికి సాధన అవుతుంది. దానివల్ల భక్తి, ముక్తి రెండు లభిస్తాయి. ఇక చూసుకుని నేడు మనం చూస్తున్నటువంటి సమాజంలో ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్వామివారు ఏం చెప్తున్నారు? మనం ఏదైనా శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొస్తే ముందు వేదాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి, తర్వాత ధర్మశాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియజేయగిన ఋషుల నడవడి. అంటే మొట్టమొదటిగా మనం వేద ప్రమాణాన్ని తీసుకోవాలి, ఆ తర్వాత ధర్మశాస్త్రాలు, ఆ తర్వాత మనకు అష్టాదశ పురాణాలనే వాటిని రాసినటువంటి ఋషులు ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలు, ప్రమాణాలు, ఆ తర్వాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్ని మనం అనుసరించాలి. కానీ దౌర్భాగ్యం ఈ కాలంలో అన్నీ తలకిందులయ్యి మొదట మనస్సాక్షి, చివరికి వేదసాక్షి అవుతుంది. దీనివల్లే ప్రమాణాల యొక్క తీరు కూడా మారుతుంది. కాబట్టి మొట్టమొదటి మనం వేద ప్రమాణాన్ని తీసుకోవాలి. సృష్టికి వేదమే మూలం. వేదం ఏదైతే చెబుతుందో దాన్ని ఆచరించాలి. అట్లా వేదం రామనామం. పరమపురుషుడు దశరథాత్మజుడు అవతరించిన నందున రామాయణం రూపం దాల్చింది. పరమపురుషుడు ఎవరండి? రాములు వారు. దశరథకు పుట్టినందువల్ల రామాయణం రూపం దాల్చింది. వేదసారం రామనామంలో అణిగి ఉంది. వేదం యొక్క సారం అంతా కూడా రామనామంలో అణిగి ఉంది. అందుకే రామనామ జపం చేస్తే అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది రామ అనేటటువంటి 2 అక్షరాల్లో అని చెప్పి మనకి ఋషులు చాలా గట్టిగానే చెప్పారు. రామనామానికి ఉన్నటువంటి శక్తి ఊహించడం కష్టం. సాక్షాత్తు బ్రహ్మగారికి కూడా దాని గురించి వివరించడం అత్యంత కష్టము, దుర్లభం అని చెప్తారు. అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి రామనామాన్ని మనం వదిలేసి ఏవేవో పట్టుకుని పాకులాడుతుంది కూడా. కంచి పరమాచార్య వారు చెప్పింది అది. రామనామం మానవుడికి మోక్షాన్ని, కీర్తిని, ఐశ్వర్యాన్ని కలగజేస్తుందని చెప్పి, ఒక్క రామనామం వల్ల మానవుడి యొక్క జీవిత చరిత్ర మొత్తం మార్పు రాగలదు అని చెప్పి కంచి పరమాచార్య వారు రామనామం గురించి చాలా చాలా విశేషంగా చెప్పారు. అయితే మనం దీన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే నడిచే దేవుడు పుస్తకం చదవలసింది. హిందూ ధర్మానికి వస్తే ఈ సృష్టి యావత్తు కూడా హిందూ ధర్మం మీద ఆధారపడింది.
సృష్టి ప్రారంభం నుంచి ఉన్నది సనాతనమైనటువంటి ధర్మం. ఆ ధర్మమే హిందూ ధర్మం. హిందూ ధర్మం ఒక మతానికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు. హిందూ అనేది ధర్మం పేరు, సనాతన యొక్క ధర్మం. ఈ ధర్మానికి ఆది అంతాలు లేవు. సమాజంలో కాలగర్భంలో ఎన్ని ధర్మాలైనా రావచ్చు, ఎన్ని మతాలైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు, చివరికి మిగిలేది సనాతన ధర్మమే. సనాతన ధర్మానికి ఆది అంతాలు లేవు. ఇది కంచి పరమాచార్య వారు చెప్పిన మాట. ఆయన భారతదేశంలో 3 సార్లు పాదయాత్ర చేసి యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు